మన ఏలువాడి మన పాలనలో కూడా ఎంతోమంది ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కి ఎన్ని అల్లర్లు గగ్గోలు చేసినా కానీ పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా సారు? నువ్వు చేసినటువంటి ధరణి దరిద్రంతో ఎంతోమంది పేదల బతుకుల్లో నిప్పులు పోస్తివి. ఎంతమంది కోస తాగిందంటావు సారు? నువ్వు మంచోడివే అనుకుందాం, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు మీకు మాకేమైనా పంచాయతా? మీది మాది పక్కపంటూరేనే, మనకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? పంచుకుంటే కానీ మీ మెదడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ప్రజల మీద ఎంత భారం మోపినాయి. ఆడాడ దోసినటువంటి నీ నీ చోటామోటా లీడర్లు దందాలు చేసిన తీరు, నువ్వు ఏదైతే ఆ ధరణి దరిద్రాన్ని తీసుకొచ్చి పేదల భూములన్నీ లాక్కొని పోయినావు చూడు. నువ్వు ఒక్కడివి తింటావా? మనిషి తిన్నా ఎన్ని సంవత్సరాలు తింటాడు? బతితో 100 ఏళ్ళు బతాడు. కానీ ఆ తర్వాత కూడా ఈ తరాలను మొత్తం నాశనం చేస్తేవి కదా సారు నీ నిర్ణయంతో. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సినవి పోయి నీ ఫామ్ హౌస్లో వెలుగులు నింపుకొని ఈ ప్రజలకు మొత్తం ఆగం చిందన చేసి ఇంకా ధరణి దరిద్రము తీర్తలేదు. లుచ్చానా కొడుకులంతా ఎవడోవడో ఎవడి పేర్ల మీద నువ్వు భూములు ఎక్కించుకున్నాడు. చాలా పంచాయతీలు వస్తూ ఉన్నాయి. మళ్ళోసారి ఉంటే నిన్ను ఆడ యాదగిరిగుట్ట నరసింహస్వామి గారి కన్నా తొలకపోయి ముక్కు నాలకు రాపిద్దును. అన్ని ఉన్నాయి పంచాయతీలు. ఈడ ఎంత ఘనకార్యం చేసినావు తెలుసా నీకు? ఎవడాడు నీకు చెప్పినోడు? ఈ లుచ్చగాడు వాడు ఓడాడు ఈ రైతు బంధు పెట్టి ఇవన్నీ ప్రజల భూములు మొత్తం తారుమారు కావాలి అని చెప్పిన లుచ్చాలని వాడు కోడు నీకు అనే మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరిని తినేటట్టుంది సారు. ఒక్కొక్క మాట అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అటు మిమ్మల్ని మేము ఎంత ఆరాధిస్తాము, అయినప్పటికీ మీరు చేసిన కార్యక్రమం వల్ల ఈ ఆఫీస్ కాడికి వచ్చి ఎంతోమంది గోసెల్లో పెట్టుకుంటారు. భూములు పాపము ఎంతమంది వచ్చిరో ఒక్కొక్కసారి కథనం వినిపిస్తే మీరు సర్కారులో లేరు, ఉంటే వాళ్ళ తిట్లు వాళ్ళ బాధలు మీకు దాకాయా సారు? కబ్జా కాలంలో అనుభవదారుడు కాలాలు ఎత్తేసి ఇవన్నీ చేసినటువంటి మీరు ఇవాళ ఏడుస్తురు సారు. భూముల రేట్లు పెరిగినాయి అంటివి, ఆ భూములేమో మంది పాలు చేస్తేవి. ఏం లాభం, ఏం ప్రయోజనం? నువ్వు తెలంగాణ జాతిపిత అనుకున్నాం సారు. నీకు ఎవడో ఆ సలహా ఇచ్చినోడు వాని పేరు చెప్పరా సారు? వీళ్ళందరిని ఆడికి పంపిస్తాం. రాసిరు మన మేడారం గురించి రాస్తే, ఎందుకంటే దొరల మీద విత్తనం చేసిన దొరలను అణిచిపెట్టినటువంటి ఇదంతా గింతనా సార్? గిదా సార్? గింతేనా సార్? కళ్ళులకు మొక్కులు, భక్తులకు పాటలు ఆడ చేసిరట సారు. అంతో ఇంతో సౌకర్యాలు చేసిరట, ఆ తొక్కీసలాట అవన్నీ జరుగుతాయి కదా సారు. ఎట్లా తిడుతుర్రు అంటే మాట్లాడడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఏడుస్తుర్రు భూముల పంచాయతీలలో. మీరు బుక్కడే తింటారు సార్, నాకు తెలుసు. కానీ మీరు తీసుకున్న నిర్ణయము ఈ ప్రజలను ఎంత తాటికి గురి చేసింది తెలుసా? అందుకోసమే మిత్రులారా, ప్రజలారా, ఈ లైవ్ను చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒకటే, మనకు అంటే క్యూన్యూస్కి కానీ క్యూన్యూస్లో పనిచేసే వాళ్ళకు కానీ ఏ వ్యక్తుల శరీరాలతో పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ లేదు, ఏ రకమైనటువంటి పంచాయతీ లేదు. కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాళ్ళ మెదడుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ ప్రజలకు కలిగే ఆటంకాల గురించి తెలియజేయడం పట్ల, అందులో ఓ మాట దొర్రుతుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, బరాబరి ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు ఎంతమంది ఏడుస్తుర్రో మీకేం తెలుసు? మీ ఆఫీసుల మెట్లు ఎక్కాలంటే వాడు ఎవడై ఉండన్నో తెలియదా? క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.